అధ్యాయం. నీతిని జరిగించే ప్రతి ఒక్కరు కూడా దేవుని మూలంగా, మన ప్రభువు మూలంగా జన్మించాడు. జన్మించబడిన వాళ్ళు ఎవరు, ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, ఎవరు సంబంధులు? జన్మించిన వాళ్ళు ఏ స్వభావాన్ని బట్టి ఎవరు సంబంధులు? చూద్దాం. 3వ అధ్యాయం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించినో చూడండి. ఎవరి పిల్లని? మరి దేవుని పిల్ల అయినప్పుడు లోక సంబంధమైన ఆలోచన విధానాలతో ఆలోచించాల్సిన అవసరం ఏముంది? క్రైస్తవులు మనం దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించినో చూడండి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదంతే. దేవుని పిల్లల్ని లోకం ఏమవుదో ప్రభువుని ఎరగదు కాబట్టి మనల్ని ఏమెరుగుతుంది? తన సంబంధం ఎరుగుతుంది, మనం దేవుని పిల్లల్ని ఎరగదు. ఏలానికి అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఎవరో దేవుని పిల్లలై ఉన్నారు. మనం మీకు ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే అర్థం ఏంటి? ప్రభు రాకడలో ఏమై ఉంటామో తెలియదు. ఇంకా స్పష్టంగా తెలియజేయబడలేదు. అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాం. కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదామని అర్థమైందా? ఇక స్పష్టత లేదు, కానీ ప్రభు ద్వారా సదాకాలం దేవుని దగ్గర అంటే ఎంత స్పష్టంగా వివరించలేదు. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన చూస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయన చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా ఉండాలి? మనం ఆయన వచ్చేటప్పటికి ఆయనలాగా ఉండాలి. ఆయన వచ్చేటప్పటికి లేదు నేను నాలాగే ఉంటానంటే ఆయన దగ్గర చోటు ఉండదు. అందుకని స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరము మనం ఆయనలాగా పోలి ఉండాలి. ఆయన్ని పోలి ఉండాలి. అప్పుడు ఆయన్ని పోలిందమని ఎరుగుదాము. ఆయన పోలి ఉందమని ఎరుగుదాము. ఆయనను పోలి ఉందమని ఎరుగుదాము. మనం ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడినట్టుగా, ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు అంటే ఆయన వస్తాడని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, రక్షణ ప్రభునందున్న వాళ్ళందరూ కూడా నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టు తను పవిత్రునిగా చేసుకోను. ప్రభు ఎవరు? పవిత్రుడా కాదా? ఇప్పుడు ప్రభు కోసం ఎదురు చూసే వాళ్ళందరూ ఎలా ఉండాలా? పవిత్రంగా చేసుకోవాలి. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమే. కాబట్టి పాపం చేసేవాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. కాబట్టి ఆయన పవిత్రుడు కనుక మనం పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా చేసుకోవాలి. చేసుకోను అన్నాడు. చేసుకోను, పవిత్రులుగా చేసుకోను. పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం. అంటే పాపం చేసేవాడు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు. వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుని చీకటిలో నడిస్తే పాపం చేసేవాడే కదా. పాపం చేసేవాడు ఏం మేరుతున్నాడు? ఆజ్ఞను మేరుతున్నాడు. రోమపత్రిక 6లో పాపమందు నిలిచి ఉందమా, అవునా? అట్లా అని రాదు. పాపం విషయమై చనిపోయిన మనము, పాప విషయంలో చనిపోయిన మనము దానిలో మళ్ళీ ఎలా నిలుస్తాం? అందువల్ల మళ్ళా మనం పాపం చేస్తే ఆజ్ఞ అతిక్రమించుతాయి కాదు. పాపం చేయొద్దని చెప్తున్నాడు కదా దేవుడు. పాపం చేస్తే ఏమవుతుంది? ఆజ్ఞను అతిక్రమిస్తుంది. కాబట్టి పాపాలు తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఎవరు? యేసుక్రీస్తు వారు. పాపాలను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన ఎందుకు పాపం ఏమీ, అది యోహాను సువార్త 8:46 చెప్పాడు కదా, నా యందు పాపం ఉందని మీలో ఎవరు స్థాపించనండి. కాబట్టి ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచిండు వాడు ఎవడను పాపం చేయడు.
పాపం చేయవాడు ఎవడనో ఆయన చూడను లేదు, ఎరగను లేదనమాట. కాబట్టి పాపం చేసేవాడు ఆయన చూడలేదు, ఎరగలేదు. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకండి. అదైనా చిన్నపిల్లలు అంటే ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళు. ఇంకా చిన్నపిల్లారా, చిన్నపిల్లలే కదా మరి పాపం చేసేది. కాబట్టి చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకండి. అంటే అబద్ధ బోధకులు చిన్నపిల్లల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఎవరండి లోకంలో? లోకంలో ఎత్తిపోయే వాళ్ళు, వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు అంటే లోకంలో స్వీట్ ఇచ్చి అది ఇచ్చి ఎత్తుకుపోయే వాళ్ళు ఎవరు? ఎవరిని ఎత్తుకుపోతారు? మిమ్మల్ని, నన్ను? మరి అంతేగా. ఇప్పుడు అబద్ధ బోధకులు కూడా ఎవరిని ఎత్తుకుపోతారు? ఆత్మ సంబంధంగా ఎదగలేని సంఘంలో ఉన్న పిల్లల్ని ఎత్తుకుపోతారని. మిమ్మల్ని మోసపరచనీకి అన్నాడు అనమాట. అర్థమైనా అర్థమలేదా? అందుకే సంఘంలో బోధనను ఎరిగిన వారై ఉండాలి తండ్రులు. చిన్నపిల్లలు ఎవరిని మేము మోసపరచనీయకండి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడే. ప్రభువు నీతిమంతుడు కాబట్టి, నిర్దోషి కాబట్టి మనం నిర్దోషిగా ప్రతివాడు నీతిమంతుడే, నీతిని జరిగించేవాడు అనగా న్యాయం జరిగించేవాడని కూడా చెప్పవచ్చు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఏది ఆదికాండం 3వ అధ్యాయం నుంచి. అవునా? అపవాది ఏం చేస్తున్నాడు? మొదటి నుండి పాపం చేస్తున్నాడు. కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు ఎవరంట? అపవాది సంబంధి. యోహాను సువార్త 8:44 చెప్పారు కదా ప్రభు. అవునా? యోహాను సువార్త 8:44 చెప్పారా, చెప్పలేదా? అదే విషయాలను అదే విధంగా ఇక్కడ మాట్లాడుతాను అన్నమాట. అపవాది సంబంధం. అపవాది యొక్క క్రియలను అయిపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. 5వ వచనంలో పాపాలు తీసివేయటానికి. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపాలు తీసేయటానికి. రెండో విషయం, అపవాది క్రియలను లయపరచడానికి. వాడు మాటి మాటికి పరలోకం వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద సహోదరుల మీద నేరం మోపుతూ ఉండేవాడు. ఇక్కడైతే గలిబిలి ఇష్టం వచ్చినట్టు వాడు క్రియలను లయపరచడం, వాడు పనుల్ని లయపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. 9వ వచనం చూడండి. అందులో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుస్తుంది. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో ఎవరిని ఏం నిలుస్తుంది? ఆయన బీజం నిలుస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో అది అన్నమాట. కాబట్టి ఆయన బీజం నిలుస్తుంది. గనుక పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు, అంటే తెగించి చేయడు అనమాట. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం తెగించేయడు, తెలియక చేస్తాడు కానీ తెగించి చేయడు. పాపం దేవుని మూలంగా పుట్టినవాడు దేన్ని బట్టి పాపం చేసేదాన్ని బట్టి, పాపం చేయకుండా దాన్ని బట్టి, దేనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. అది అండర్లైన్ చేయండి. దేన్ని బట్టి? పాపం చేసేవాడు అపవాది సంబంధి. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరిని ప్రేమించిన ప్రతివాడు దేవుని సంబంధులు గారు. అంతే. న్యాయంగా బ్రతకలేనివాడు, ప్రేమ లేనివాడు ఇద్దరు కూడా ఎవరంట? ఆ రెండు న్యాయంగాను ప్రేమ లేనివాడు, న్యాయంగా బ్రతకలేనివాడు, ప్రేమ లేనివాడు ఎవరంట? ఎవరంట వాళ్ళు? దేవుని సంబంధులు కారంట. 3వ అధ్యాయం నుంచి ఏం చెప్పుకొస్తున్నాడు? దేవుని పిల్లలు పాపం చేయరు. అపవాది మొదటి నుండి పాపం చేస్తాడు. పాపం చేసే వాళ్ళందరూ ఎవరి సంబంధులు? అపవాది. దేవుని పిల్లలు పాపం చేయరు. అపవాది సంబంధులు పాపం చేస్తారు. న్యాయంగా అంటే దేవుని వాక్య ప్రకారంగా ప్రేమ కలిగి, సందేశం ప్రకారంగా ప్రేమ కలిగి, న్యాయంగా ప్రేమగా ఇలా ఉండేవాళ్ళు దేవుని సంబంధులు అంటారు. మీకు అర్థమైందా?
దేవుని సంబంధులండి. తర్వాత కాబట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమించిన ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. అంతే, అండర్లైన్ చేయండి. ఎవరు దేవుని సంబంధులు కాదు. మీకు అర్థమైందా? ఎవరు దేవుని సంబంధులు కాదు. ఎవరు దేవుని సంబంధులు కాదు. నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమ ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. మనం మొక్కని నొక్కడు ప్రేమింపనేదే మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన కనుకనే కదా. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరు? 3:1-12 వరకు దేవుని పిల్లలు ఎవరు చెప్పండి? నీతిని జరిగించేవాడు, ప్రేమ కలిగిన వాడు దేవుని సంబంధులు. అవునా? అపవాద సంబంధులు ఎవరు? పాపం చేసేవాళ్ళు, సహోదరుని ద్వేషించేవాళ్ళు అపవాద సంబంధులు. సహోదరుని ద్వేషించేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు ఎవరో? అపవాద సంబంధులు. న్యాయంగా బ్రతికేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, సహోదరుని ప్రేమించేవాళ్ళు దేవుని సంబంధం. అందువల్ల 3:1-12 వరకు దేవుని సంబంధాలు ఎవరో, అపవాద సంబంధాలు ఎవరో. అర్థమైందా? కాబట్టి ఇది సందేశం వివరించినప్పుడు స్థానిక సంఘానికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఏది? నేను దేవుని సంబంధిన, అపవాద సంబంధిన. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థం. మనకు కూడా సందేశం వినపడుతున్నప్పుడు దేవుని సంబంధులమా, అపవాద సంబంధులమా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏం చేయాలి? పాపం మానేసి, అర్థమైందా? పాపం మానేసి దేవుని సంబంధులుగా బ్రతకడం, సహోదరుని ప్రేమించడం, న్యాయంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని యొక్క నీతిని అనుసరించి జీవించాలన్నమాట. కాబట్టి మనం గ్రహించేయచ్చు అన్నమాట. అర్థమైందా? డాక్టర్ రోగిని గ్రహిస్తాడు, తన అనుభవంతో తన పరిస్థితిని చూడగలుగుతాడు, చూసి చాలా చాలా ఎక్కువ మటుకు చెప్పగలుగుతాడు. మరి మీరు బోధ పరిస్థితులు ఎంతోమంది చూసి బోధ ఇవన్నీ బట్టి ఎవరు దేవుని సంబంధాలు, ఎవరు దేవుని సంబంధాలు కాదో గ్రహించవచ్చు. అది సువార్తికుడికి తెలియకపోవడం దుస్థితి. అది సువార్తికుడికి ఏం తెలిసి ఉండాలా? ఇప్పుడు చేను ఉంది, కలుపు మొక్కలేయో, రైతుకి ఏం తెలిసి ఉండాలా? కలుపు మొక్కలు వరేదో తెలిసి ఉండాలా వద్దా? తెలియకుండా వెళ్ళేవాడు వ్యవసాయకుడు ఎందుకు అవుతాడు? అవునా? మరి ఇప్పుడు స్థానిక సంఘంలో ఎవరు దుష్టుని సంబంధాలు, ఎవరు దేవుని సంబంధంలో తెలియాలా వద్దా? తెలిస్తే దైవ సంబంధమైన విధానంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. కలుపు మొక్కలు అయితే తీసేయటకు ఉంటుంది. కలుపు మొక్క ఏదో తీసేయాలంతే. అర్థమైందా? కలుపు మొక్కలు ఉంటాయి, తీసేయాలి. లేదా ప్రభువు చెప్పాడు కోద్దాకా ఉంచమన్నాడు కదా. కోద్దాకా ఉంచాలి, కోద్దాకా ఉంచాలి అంటే ప్రభువు అక్కడ కానీ మరణం అలా ఉంచేయాలి. అవి రేపొద్దున ఆయన కోతలో తేలిపోతాయి అన్నమాట. అయితే కలుపు మొక్కలు మాట్లాడకూడదు. మనం ఎవరు మాట్లాడకూడదు? కలుపు మొక్కలు ఆలోచనలు నడవకూడదు. అంతే. కలుపు మొక్కలు ఆలోచనలు ఇస్తాయి ఇవ్వా, విస్తృతంగా ఇస్తాయి. సువార్తికుడికి కలుపు మొక్కలు తెలియాలా, పంట ఆ పరిస్థితులు తెలియాలా. తెలియగలిగితే అద్భుతంగా ఉంటుంది. లేకపోతే వ్యవసాయం అంతా పాడైపోయి కలుపు మొక్కలే మిగులుతాయి నీకు. అర్థమైందా? అర్థమలేదా? వ్యవసాయం అంతా పాడైపోయి ఏమి మిగులుతాయి? కలుపు మొక్కలు మిగులుతాయి. పంట ఏమి ఉండదు దాంట్లో, పంట ఏమీ ఉండదు. అది గుర్తుపెట్టుకుని ముందుకు సాగాల్సిన వారమే అన్నారు సువార్తికులు అందరూ కూడా. కంటిన్యూ చేస్తున్నాడు 11 నుంచి. సోదరులారా, లోకం మేము ద్వేషించిన ఆశ్చర్యపోకండి.
శరీర సంబంధంగా బతికే వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధంగా బతికే వాళ్ళని ద్వేషిస్తారు. అవునా? ఇస్సాకు ఆత్మను బట్టి పుట్టినవాడు. ఇస్మాయేలు శరీరాన్ని బట్టి శరీరాన్ని బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టినవాడు ఏం చేశాడు? ద్వేషించాడు. యూదులు శరీర సంబంధులు, ధర్మశాస్త్రం అనుసరించలేని వాళ్ళు. క్రైస్తవులు ఆత్మ సంబంధులు. ఈ యూదులు ఆత్మ సంబంధుల్ని ఏం చేశారు? ఇబ్బంది పెట్టారు. యూదులు క్రైస్తవులు అయ్యారు. ఎవరు ఆత్మ సంబంధులా? యూదులు కొంతమంది శరీర సంబంధులుగానే ఉండిపోయారు. ఈ అపోస్తలుల 4 అధ్యాయం 3 అధ్యాయం ఎంత కూడా ఇబ్బంది పెట్టింది ఎవరు? 5-6 అధ్యాయాల్లో యూదుల్ని కాదు, యూదులే క్రైస్తవుల్ని. శరీర సంబంధులు ఆత్మ సంబంధుల్ని ఏం పెడతారో? ద్వేషిస్తారు, అవమానిస్తారు, ద్వేషిస్తారు అన్నమాట. అందుకని మనం ఆశ్చర్యపోకర్లేదు వాళ్ళు ఎవరైనా ద్వేషిస్తే. శరీర సంబంధం ద్వేషిస్తే ఆశ్చర్యపోకలు. ప్రభువుని కూడా అలా శరీర సంబంధాలు ద్వేషించారు. మనల్ని ద్వేషించడంలో ఆశ్చర్యపోకర్లేదు. కానీ మనము సహోదరుని ప్రేమిస్తున్నాం కనుక మరణంలో ఉండి జీవనం దాటి ఉన్నాం లేదు అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నామని అర్థం. అర్థమైందా? మరణం అంటే రెండవ మరణం నుంచి తప్పించబడ్డాం. సహోదరుని ప్రేమిస్తున్నప్పుడు ఏమయ్యాం మనం? రెండవ మరణంలో బాప్తిసం పొందినప్పుడు, సహోదరుని ప్రేమించినప్పుడు. ప్రేమ లేనివాడు మరణం అందు నిలిచి ఉన్నాడు. మరణం అంటే ఏ మరణం? రెండవ మరణం. అంటే వాడు ప్రేమ లేకుండా సంఘంలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? స్త్రీ అయినా పురుషుడైనా ఎక్కడికి వెళ్తారు? నరకమే గతి వాళ్ళకి. తీర్పు ఎవరికి? సంఘంలో వాళ్ళు కూడా. అవునా? ప్రేమించిన వాళ్ళకి ద్వేషించిన వాళ్ళు సెపరేట్ అవుతారు. తీసుకెళ్ళి అక్కడ నరకంలో పడేస్తాడు. ప్రేమ లేనివాడు మరణం అని తెలుసువాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఎవరంటే మరి ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఏ నరహంతకుని ఎందును మీకు ఏముండదు? నిత్యం. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు కాడని వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా సహోదరులు ద్వేషించిన వాళ్ళల్లో. సహోదరులు ద్వేషించారంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారనమాట? వాళ్ళ మానవ. అది విషయం చెప్తున్నాడు. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో చెప్తున్నాడు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను, తన ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకుంటున్నాం. అది మా రోమపత్రిక 5:7-8 వచనాలు కూడా 6-7-8 వచనాలు కూడా దుర్మార్గులైన మన కోసం తన ప్రాణం పెట్టాడు. ప్రేమ అంటే ఏంటో తెలియజేయబడింది. ప్రాణం పెట్టాడు కానీ దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకుంటున్నాం. మనము కూడా క్రైస్తవులు అంటే ఎవరు? మనము కూడా సహోదరుల నిమిత్తం తన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే ఒకవేళ ప్రభు యొక్క సంఘం కొరకు ప్రాణం పెట్టాల్సిన పరిస్థితులు వస్తే పెట్టేయాలంతే. సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్దులైన మనము ద్వేషిస్తే మనం మరణంలోకి వెళ్ళిపోతున్నాం. ఆత్మ సంబంధాన్ని మరణంలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటారో చూడండి. అలాంటి దుస్థితి ఉన్నవాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు. ప్రాణం పెట్టబద్దులమైన మనము లోక సంబంధమైన జీవనోపాధి కలిగిన వాళ్ళు, జీవనోపాధి గలవాడిని తన సహోదరునికి లేమి కలుడు చూసి అతని వల్ల ఎంత మాత్రమును కనికరం చూపనేమంది దేవుని ప్రేమ ఎలా నిలిచింది. అర్థమైందా? సంఘంలో నేను గురించి మాట్లాడేది ఎక్కడో ఉన్న సంఘాన్ని గురించి కాదు. మనం పనిచేస్తున్న స్థానిక సంఘంలో మన సహోదరులు ఎవరైనా జీవనోపాధికి సంబంధించిన ఇబ్బందులు కానీ, అనారోగ్యానికి సంబంధం అంటే ఆర్థికమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ, సహోదరుల ఆత్మ సంబంధంగా ఎదగటానికి ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటే ప్రేమ చూపాల్సిన వారమే ఉన్నాం.
ఆరోగ్యము కొరకు, అలాగే జీవనోపాధి, భౌతిక సంబంధమైన అవసరాలు, భోజన పానీయాలకు సంబంధించి. అది మనందరూ తెలుసు, యాకోబు పత్రిక 2:14 కదా, అనవస్త్రాలు. జీవనోపాధి తన సహోదరుని లేమి కలుగుడు చూసి అతని ఎంత మాత్రము కనికరం చూపని దేవుని ప్రేమ ఎలా నిలిచింది. చిన్నపిల్లారా, మాటతో నాలుగుతో కాక, మాటతో చలి కాసుకోండి, దుప్పటి కప్పుకోండి, చలి కాసుకోండి, దుప్పటెవడు, భోజనం మందులు వేసుకోండి, మందులకు డబ్బులు ఎవరు, చలి కాసుకోండి, దుప్పటి కప్పుకోండి. కఠినులు అన్నమాట వీళ్ళు. ఎవరన్నమాట వీళ్ళు? కఠినులు అన్నమాట. చూస్తారు, జాలిపడరు. ఏండే ఎందుకు జాలిపడాలి? మా ఏరియా భాష, ఎందుకు జాలిపడాలి? మొత్తం అంతా అలా చేసేసాడు, మొత్తం అంతా ఎలా చేసేసాడు, ఎందుకు జాలిపడాలి మనం? ఇంకెప్పుడు జాలిపడతాం? ఇంకెప్పుడు దేవుని ప్రేమ ప్రత్యక్షపరుస్తాం? ఏయో ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల భోజనం లేకున్నప్పుడు, అనారోగ్య పనులు ఉన్నప్పుడు బాధ్యత కలిగినట్టు వారుగా సంఘం బాధ్యత తీసుకోవాలి, ప్రేమ చూపించాలి. సహోదరులు వ్యక్తిగతంగా సహోదరులు కూడా ప్రేమ చూపించాలి, జాలి చూపించాలి. కనికరం చూపని దేవుని ప్రేమ ఎలా నిలుచును. చిన్నపిల్లారా, మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యంతో ప్రేమించము, యథార్థంగా ప్రేమిందాం. పనిచేసి సహాయం చేసి ప్రేమిందాం. ఇందువల్ల మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై, మనము సత్య సంబంధులమని దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగినవాడు. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేయనో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతపరుచుకుందాము. మన హృదయం దోషారోపణ చేస్తుందా? ఆ సహాయం చేయలేని స్థితి నుంచి దాటిపోయామనుకోండి, దోషారోపణ చేస్తుందా? చూసాం, అనారోగ్యంలో ఉన్నాడు, లేదంటే భోజనం లేకుండా ఉన్నారు, దాటిపోయాం. మనస్సాక్షి ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. నాయన తండ్రి అని చెప్పినప్పుడు మన యొక్క హృదయం సమ్మతించబడుతుంది. అక్కడ దోషారోపణ చేస్తుంది. దోషారోపణ చేసినప్పుడు దేవుని ఎదురు నిలబడగలమా? కాబట్టి మన హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో మనం సమ్మతపరచుకోవాలి, దేవునితో సమాధాన పడాలి, మార్చుకోవాలి. అదే మనకి 26లో చెప్తాడు కదా, 16లో ఎవరు? అపోస్తలుడైన పౌలు, దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉంచుకుంటున్నాను. దోషారోపణ చేస్తే దేవుని దగ్గర ఏం నిలబడతాం? అసలు వాక్యం చెప్పే కాడ అసలు నిలబడతామా? కూర్చొని ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆత్మ. అది విషయం అన్నమాట. దేహాన్ని కూర్చోబెడతాం, కానీ పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుడు హృదయాలు ఎరిగినవాడు. అర్థమైందా? దేవుడు ఏం ఎరిగినవాడు? అందరూ హృదయాలు ఎరిగినవాడు. మానవ జాతి యావత్తు అందరు హృదయాల్ని ఎరిగినవాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి మనందరి హృదయాలు ఏ దోషారోపణ చేస్తున్నామో ఆ దోషారోపణ బట్టి మన దేవుని దగ్గర నిలబడలేము. అర్థమైంది? మన దోషారోపణతో ఆరాధనలో పాల్పోస్తలేవు. మీరు గమనించారు లేదు? మీరు దోషారోపణ చేసే హృదయంతో ఉదయపూర్వంగా పాటలు పాడలేము, ఉదయపూర్వంగా వాక్యం చెప్పలేము, ఉదయపూర్వంగా దేవునికి ఇవ్వడానికి భయం వేస్తుంది. అవునా కాదా? దొంగతనం చేసాం, ఒక 50,000 ఆరాధనలో వేయటానికి తెచ్చేసాం. ఏమంటుందా? వేయొద్దంటుందా? మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. అది ఉపయోగపడదు. అది నువ్వు వేసినా అది కరెక్ట్ కాదు, నీకు అంగీకారం నీది కాదు, అది నీ కష్టార్జితం కాదు. దోషారోపణతో మనం ఏం చేయలేం. నాలుగుతో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నాం.
దేవుని స్తుతించేటప్పుడు నీ నాలుక మాటికి అబద్ధాలు ఆడి నీ నాలుక ఎందుకయ్యా నీ స్తుతి యాగం అని చెప్పేసి. అలా ప్రతి అవయవము కూడా ప్రతి అవయవంతో కూడా మనం పాపం చేస్తే మన మనస్సాక్షి దోషారోపణ, మన హృదయం దోషారోపణ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దోషారోపణ, ప్రేమ లేకపోతే కనుక దోషారోపణ చేస్తుంది. సహోదరు పట్ల ప్రేమ చూపించకపోతే మనస్సాక్షి హృదయం ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. అప్పుడు మనం దోషారోపణ చేసినప్పుడు దేవుడి ఎదుట ఎలా నిలగలదు? అందుకని ఇప్పుడు దోషారోపణ లేకుండా మనం ఏం చేయాలన్నమాట? ప్రేమ కలిగి ఉంటే మనం దేవుని ఎదుట నిలబడగలుగుతాం అన్నాడు. అది 4వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పాడు. మన ఎల్ల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మన హృదయం ఏ దోషాలు ఉందో సమతపరచుకోవాలి. ఏం చేయాలి అంటే ఏం చేయాలి? సమతపరచుకోవడం అంటే ఏంటి? సరి చేసుకోవాలి. అప్పుడు మనకి సరి చేసుకుంటే దేవుని ఎదుట ధైర్యంగా నిలవగలుగుతాం. అవునా కాదా? లేకపోతే నిలబడలేము. ప్రియులారా, మన హృదయము మన ఎందుకు దోషారోపణ చేయని వల్ల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగదు. దోషారోపణ చేస్తే నిలబడతామా? నిలబడలేము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తున్నామని నమ్ముకుని, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తున్నామని నమ్ముకొని, లేదా ఆయన నామమును విశ్వసించి ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమింపబడినదే. 13 అధ్యాయంలో చెప్పలేదా ప్రభు? యోహాను సువార్త 13 అధ్యాయంలో చెప్పారా లేదా? మీరు ఒకరినొకడు ప్రేమించాలని నేను మీకు క్రొత్త ఆజ్ఞిస్తున్నానని. అలాగా యేసుక్రీస్తు గారు చెప్పిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపబడినది. ఆయన ఆజ్ఞలు గైకుని వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాము అన్నమాట. పరిశుద్ధాత్ముడు వరాలతో ఉన్నవారు కదా వాళ్ళు, అవునా? కాబట్టి ఇప్పుడు మన యందు నిలిచి ఉన్నాడు ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటే దేవుడు ఉన్నట్టు, అంతేనా? ఇప్పుడు మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, హృదయంలో వాక్యం ఉంటే అంటే పరిశుద్ధాత్ముడు వ్రాయించిన సందేశం ఉంటే మనము దేవుడు ఉన్నట్టే. మనకు హృదయంలో వాక్యం లేదు, మనలో దేవుని లేరని అర్థం. అందువల్ల 3వ అధ్యాయం 13 నుంచి 24 వరకు సహోదరుల్ని ప్రేమించలేని వాడు మరణమందు ఉన్నాడు. సహోదరుని ప్రేమించిన మరణమందు ఉన్నాడు. ప్రభు ఎలా ప్రేమ చూపించారో మనం కూడా అలాగిన సహోదరుల పట్ల ప్రేమ చూపేవారమై ఉండాలి. ప్రభు ఎలాగైతే మన పట్ల ప్రేమ చూపించారో అలాగే మన సహోదరుల వల్ల మనం ప్రేమ చూపవలసిన వారమై ఉండాలి అని తెలియపరచారు. నాలుగో అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకాలకు బయలువెళ్ళున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవుని సంబంధమైన ఒక పరీక్షించండి. ఎందుకంటే వీళ్ళకి వాక్యం ఎలాగంటారు? సందేశం ఎలా చెప్తారు? సంఘంలో మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వరం ద్వారా, అవునా? ఇప్పుడు ఒక ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నాడు,
పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చాడు, ఆయనలో ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకోండి, అది దేవుని సంబంధమైంది. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు కాబట్టి అని కొన్ని విషయాలు అది ఇది అని చెప్పాడు అనుకో, ఆత్మ ఎవరో వాళ్ళ నుంచి, వాడు దేవుని సంబంధమైంది కాదు ఆత్మ. ఇప్పుడేమో నేర్చుకుని బోధించే వాళ్ళని బట్టి చెప్పాలన్నమాట. అంటే బోధలో లేచి నిలబడి ఏం బోధిస్తున్నాడో చూసి అపోస్తుల బోధకు భిన్నంగా బోధించేవాడు ఎవరో? అబద్ధ బోధకుడు. అపోస్తుల బోధన బోధించేవాడు ఎవరో? దేవుని సంబంధం. ఇప్పుడేమో మనం బోధనలు బట్టి పరీక్షించాలి, అప్పుడేమో ఆత్మలు పరీక్షించాలి. అర్థమైందా? అప్పుడేమో వారు బోధించేవారు ఆత్మ ద్వారానే కదా బోధించేది, వాళ్ళ ఆత్మను పరీక్షించాలి. ఇప్పుడేమో బోధనలు పరీక్షించాలి. ఇప్పుడు మనకు ఎలా మాట్లాడాలి? ప్రతి బోధను నమ్మక దేవుని సంబంధమైనది ఏదో తెలుసుకోవాలన్నమాట, పరీక్షించమన్నాడు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైంది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుతారు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకు అది లోకంలో ఉంది. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధం అంటే మాట్లాడదురు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా, అవునా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా వారు లోక సంబంధులు కనుక ఏమవుతారు? లోక సంబంధాలు ఎటు మాట్లాడతారు. లోకం వారి మాట వినను. మన దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను. దేవుని సంబంధం కానివాడు మన మాట, అది దేవుని సంబంధమైన వాడు ఏం చేస్తాడు? దేవుని సంబంధమైన వాడు మన మాట వింటాడు. దేవుని సంబంధమైన కానివాడు మన మాట వినండి, అంతే. ఇందువలన మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచ ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము అన్నాడు. యేసు క్రీస్తు శరీరధారిగా రాలేదన్నాడు అంటే ఆత్మ దేవుని సంబంధమైంది కాదనమాట. కాబట్టి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు బోధనను పరీక్షించమన్నాడు అన్నమాట. బ్రాకెట్లో ఆత్మలను పరీక్షించమన్నాడు. ఆత్మలను పరీక్షించమన్నాడు, బ్రాకెట్లో బోధనను పరీక్షించమనుట అని అర్థం. ఆత్మలను పరీక్షించమనుట, బ్రాకెట్లో బోధనను పరీక్షించమనుట. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారంటే దేవుని ఆత్మ, యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదనంటే దేవుని ఆత్మ కాదంతే. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము. 7వ వచనం. ఇప్పుడు స్థానిక సంఘానికి సంబంధించి. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదు. దేవునికి పుడితే దేవుని ప్రేమ ఉంటుందా ఉండదా? దేవునికి పుడితే దేవుని ప్రేమ ఉంటుందా ఉండదా? అది దేవుని మూలంగా పుడితే దేవుని ప్రేమ ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు, మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. దీనివల్ల దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపడుతుంది. యోహాను సువార్త 3:16. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉన్నట్టుగా తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉంది. యోహాను సువార్త 3:16. అవునా? రైట్. దేవుడే మనల్ని ముందు ప్రేమించాడు తన కుమారుని పంపించడం ద్వారా. దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమించమంటున్నాడు. అర్థమైందా? అర్థమలేదా? రైట్. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. దేవుడు ప్రేమించాడు కాబట్టి సహోదరుల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనల్ని మనం ప్రేమించబద్ధులమై ఉన్నాం.
దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూడలేదు. మనం ఒకరినొకడు ప్రేమించడం దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగు. సరే, దేవుని చూడలేదు కదా, కానీ ప్రేమ ఉంటే దేవుని చూసినట్టు, దేవుడు ఉన్నట్టు, దేవుడు మన యందు ఉన్నట్టు అన్నమాట. ప్రేమ ఉంటే మనలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. ప్రేమ లేకపోతే దేవుడు లేనట్టు. దేవుడు లేకపోతే ఎవరుంటారు? ఆ అపవాదం ఉన్నట్టు. ప్రేమ లేని వాళ్ళు ఏముంటుంది? ఎక్కువగా క్రీస్తు సంఘాల్లో ప్రేమ లేదని చెప్తూ ఉంటారు చాలామంది. ఏం లేదంటారా? అంటే ఏంటి? ఈ ప్రేమ లేదని చెప్తూ ఉంటారు కదా. అసలు ప్రేమ ఉండేది ఎక్కడ? ప్రభు సంఘంలో. క్రీస్తు సంఘమా? వాళ్ళు ప్రేమ లేని వాళ్ళని అంటారు. ప్రేమ కలిగేట అంటే ఈ బోధన బట్టే మనకి ఇలా ప్రేమ కలిగి ఉండాలని తెలుస్తుంది. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూడలేదు. మొదటి 6:16 కూడా ఆ విషయం చెప్తాడు. ఆయన ఎప్పుడు చూడలేదు దేవుణ్ణి. మనం ఒకరినొకరు ప్రేమించిన దేవుడు మనం నిలిచున్నాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివల్ల మనం ఆయన యందు ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకున్నాం. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. తన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు. మరి తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉన్నట్టుకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. ఎవరా? అపోస్తులు యోహాను గారు. లోకరక్షకుడిగా ఉండటానికి దేవుడు పంపించాడు యేసుక్రీస్తు వారిని. మేము చూసాం, సాక్ష్యం ఇస్తున్నాం. దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వాళ్ళలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. తీర్పులో ధైర్యంగా నిలబడాలంటే ఏముండాలా? ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ లేనివాడు ఎవరో? వ్యర్థుడు. పరిపూర్ణం చేయబడింది. ఎలా ఆయన ఎట్టువాడే ఉన్నాడో చూడండి, అక్కడ 17 మనలో పరిపూర్ణం చేయబడింది. ఎలా ఆయన ఎట్టువాడే ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టువారమే ఉన్నాం. దేవుడు ఏమై ఉన్నాడో మనం కూడా అలాగ ఉన్నాం. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెలగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుంది? భయాన్ని వెళ్ళగొడుతుంది అంటాడు. భయం ఉండదు అంటాడు. ప్రేమగా దేవుని ప్రేమించే సహోదరుని ప్రేమించేవాడు దేవుడు మనలో ఉంటాడు కాబట్టి భయం ఏముంటుంది? ఇంకా భయం ఏమి ఉండదు. కాబట్టి భయం ఉండదు అనమాట. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడింది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనం ప్రేమించాను కనుక మనం ప్రేమిస్తున్నాం. ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తను చూసిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి, కంటికి కనపడుతున్న సహోదరుని ప్రేమించలేనివాడు దేవుని ఎలా ప్రేమిస్తున్నానని అంటాడు? కాబట్టి ముందు కనపడుతున్న సహోదరుని ప్రేమిస్తే నువ్వు కనపడిన దేవుని ప్రేమించినట్టే. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలన్న ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం అన్నమాట. కాబట్టి 4:7 నుంచి దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా అలాగూ ప్రేమ కలిగి ఉండాలని తెలియపరిచాడు. దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా అలాగూ ప్రేమ కలిగిన వారమై ఉండాలని తెలియపరిచాడు.
అయితే అధ్యాయం ఏసే క్రీస్తు అని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు. ఏసే క్రీస్తు అయి ఉన్నాడు అంటే మెస్సే అయి ఉన్నాడు, లేదా అభిషక్తుడై ఉన్నాడు. ఏసే క్రీస్తు అన్నాడు నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించను. అర్థమైందా? ఏసే క్రీస్తు అన్నాడు నమ్మే ప్రతివాడు పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడు అంటే సంఘంలో ఉన్న ప్రేమించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించింది. అంటే పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించిన అంటే సహోదరుని. దేవుని ప్రేమించేవాడు ఎవరిని ప్రేమిస్తాడు? సహోదరుని ప్రేమిస్తాడు. పుట్టించిన వాడిని ప్రేమించును, దేవుని ప్రేమిస్తాడో. మనం దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారమైతే దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దానివల్ల ఎరుగుదాము. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుణ్ణి ప్రేమించు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, అంటే చేయలేనివి కాదండి. ఆయన ఆజ్ఞలు అనుసరించడమే ప్రేమించడం, చెప్పింది చేయడమే ప్రేమ. సహోదరులు ప్రేమించమన్నాడా? అది ప్రేమించడమే ప్రేమ. ఆయన ఆజ్ఞ అనుసరించామా ప్రేమ అని చెప్పాడు కదా, సహోదరులు ప్రేమించమని. ఇప్పుడు అది అనుసరించామనుకోండి, మనము దేవుని ఆజ్ఞ అనుసరించామంటే ప్రేమించడమే దేవుణ్ణి. ఆజ్ఞ అనుసరించామంటే దేవుని ప్రేమించినట్టే. భారమైనవి కాదంటండి అవి. కానీ సహోదరుడికి లేమిలో ఉన్నప్పుడు మన దాంట్లో కొంత సాయం చేయటం అదేం భారమైంది కాదు. ఆరాధనకి వెళ్ళడం భారం కూడా కాదు. అదైనా ఆరాధనకి వెళ్ళేది కూడా ఏం కాదు. ఏంకంటే అది పెద్ద కష్టమేం కాదు. ఎక్కడో ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలండి అంటే కష్టం. మీ ఊళ్ళో మీరున్న ప్రాంతంలో ఓ ప్రాంతంలో సమాజంగా కూడుకోవడం అది భారమైందా? భారమైంది కాదు. అది కష్టార్జితంలో సంపాదించిన దాంట్లో కొంత ఇవ్వడం పెద్ద భారమైంది కాదు దేవునికి. అవునా కదా? సహోదరుల్లో లేమిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం పెద్ద భారమైంది ఏం కాదు. కానీ శరీర సంబంధులకి సహాయం చేయబుద్ధి అవ్వదు. శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకి సహాయం చేయబోదు. విశ్వాసం లేనంటి వాళ్ళకి, దేవుని యందు విశ్వాసం లేనంటి వాళ్ళకి సహాయం చేయబుద్ధి అవ్వదు. ఏంటంటే ఇది ఇస్తే మనకి ఎక్కడి నుంచి వస్తుందని, ఉన్నదే ఇచ్చేస్తే ఎక్కడి నుంచి వస్తుందని. అవునా? అందుకే గ్రంథంలో కొన్ని సంఘటనలు మనకు రాయించి ఉంచాడు. ఇస్తే ఎలా వస్తుందో. అవునా? ఆజ్ఞలు భారమైనవి కాదు. ఏమైనా భారంగా ఉంటాయా? ఆజ్ఞలు ఏమైనా భారమైనయా? దేవుని ప్రేమిస్తే భారంగా ఉండవు. ప్రేమ లేకపోతే ఏముంటాయి? అస్తమానం మీటింగ్లు అంటే కాసేపు సెల్ చూడాలి కదా కూర్చుని, టీవీ చూడాలి కదా, సోది మాట్లాడుకోవాలి కదా ఇక్కడ కూర్చుని. మీటింగ్ అడిగితే అస్తమానం ఏమి వెళ్తాయా మీటింగ్కి? కదంతా సోది చెప్పుకుంటే బాగుంటుంది. లేదా చెత్త టీవీలో చూస్తే అంటే బాగుంటుంది. అత్తమాని మీటింగ్ అంటే ప్రార్థన చేయాలా, వాక్యం వినాలా. అవునా కదా? శరీర సంబంధికి ఏమంటుంది అది? భారమే భారం. మీటింగ్ అంటే ఆయన గుండెల్లో రాళ్ళు పరిగెడతాయి. రాళ్ళు కాదు. అయ్యి బాబోయ్ అంటాడనమాట. మీటింగ్ అనగానే భక్తి దేవుని అది ప్రేమ కలిగినట్టు వాడు, దేవుని ఆజ్ఞలు అనుసరించేవాడు. మీటింగ్ అనగానే ఎన్ని ఉన్నా సరే అవన్నీ పక్కన పడేసి ముందు వచ్చి ప్రార్థనలో కూర్చోడు, దేవుని వాక్యం నేర్చుకోవడానికి కూర్చోడు. అర్థమైందా? అర్థం లేదా? ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుని ఆజ్ఞలు ఏం కాదు, భారమైనవి కాదు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించెదరు. శరీరాశ జీవడమ్మాన్ని లోకం జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం ఉంటే లోకాన్ని జయించవచ్చు, లేదా లోకంలో కొట్టుకుపోతాం అంతే.
విశ్వాసం లేకపోతే ఏమవుతాం? లోకంలో కొట్టదు. విశ్వాసం కలిగిన నోవహు లోకంలో కొట్టుకోకుండా కాపాడబడ్డాడు. విశ్వాసం లేని దుష్టతరం లోకంలో ఏమైపోయిందా? లోకంలో కొట్టుకుపోయింది. లోకంతో కొట్టుకుపోయింది అంతే. అది విశ్వాసం జయించిందా లేదా? విశ్వాసం లోకాన్ని జయిస్తుంది. యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకాన్ని జయించేవాడు ఎవడు? మరెవడు? నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే. శరీరంలోకి వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే, నీళ్ళతో రక్తంతో వచ్చాడు. ఆత్మ సత్యం కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చారు ముగ్గురు, అనగా ఆత్మ, నీళ్ళు, రక్తం. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారన్నమాట. ప్రభుని పొడిచాడా ఒక ఆయన 19వ అధ్యాయంలో యోహాను సువార్త. పొడిస్తే రక్తం నీళ్ళు వచ్చినాయి. ఆ రక్తం నీళ్ళు సాక్ష్యం చెప్తున్నాయి. అపోస్తలుల 2వ అధ్యాయంలో వచ్చిన పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని. సాక్ష్యం ఇద్దరు చెప్తే సరిపోద్ది, కానీ ముగ్గురు. సరే, ఈ సాక్ష్యం అలా పక్కనే దేవుని సాక్ష్యం మరీ బలమైంది. ఏ సాక్ష్యం? మన మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాం కదా. దేవుని సాక్ష్యం మరి బలమైంది. దేవుని సాక్ష్యం ఆయన కుమారుని గుర్తించిందే. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన కుమారుని దేవుడిచ్చిన సాక్ష్యం గొప్పదా కాదా? 4 సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. పరిశుద్ధాత్ముడు, నీళ్ళు, రక్తం, దేవుడు. యేసు దేహంలోకి వచ్చాడంటాను. దేవుని కుమారుని విశ్వాసం ఉంచబడి తనలో నీ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనవాడు ఆయన తన కుమారుని గురించి సాక్ష్యం నమ్మలేదు కనుక అతను దేవుడిని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేశాను. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉంది. ఈ జీవం ఆయన కుమారుని యేసుక్రీస్తులో. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపడవాడు జీవం లేనివాడే. ఎందుకంటే నా యందు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు అని ప్రభువు అన్నారా లేదా? మరి ఆయన యందు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు. దేవుని కుమారుని నా ముందు విశ్వసించి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్టు వాళ్ళందరూ కూడా ఎవరంట? నిత్య జీవం గలవారంట. ఇవి తెలుసుకోవడం కోసం నేను రాస్తున్నాను మీకు అన్నాడండి. నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతుల్ని మీకు రాస్తున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి మనం ఏమి అడిగినా ఆయన మనం ఆలోచించాలని మనం ఎరిగిన ఎళ్ళ మనం ఆయన వేడుకొనివి మనకు కలిగినవని ఎరుగుదాం అన్నమాట. మనం మన అవసరాలు అడుగుతాం, తెలియక తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాం. అన్నీ దేవుడు మనకు వింటాడు. మనం ఏది అడిగినా ఆయన మన వాళ్ళకి ఇస్తాడని. ఒకవేళ సహోదరుడు పాపం చేశాడు, వాడి కోసం వేడుకోవచ్చు, అది వింటాడు దేవుడు. తెలియక తప్పు చేశాడు సహోదరుడు, నాయన మా సహోదరుని క్షమించి తండ్రి అని చెప్పినా అది వింటాడు. కానీ బుద్ధిపూర్వకమైన పాపం చేశాడు, అది వినడు, బలి లేదు. తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనా చూసిన అతడు వేడుకోను. అతను బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వానికి జీవం దయచేయను. మరణకరమైన పాపం కలదంటే దాని గురించి వేడుకోవాలని నేను చెప్పట్లేదు. ఎబ్రి 10:26-27 వచనాలు కదా. సాహసించి పాపం చేసేవాడు. సంఖ్య 15 అధ్యాయము కదా. సంఖ్యాకాండం 15 అధ్యాయము 16-17 వచనాలు అనుకుంటా. ఎవరైనా సాహసించి పాపం చేస్తే వాడిని రాళ్ళతో కూడా చంపేమన్నాడు. వాడికి బలి లేదన్నాడు అంతే. ఎబ్రి బతుకులో కూడా అదే విషయం చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడేవాడికి కూడా పాపక్షమాపణ. అపోస్తుల బోధకు భిన్నంగా మాట్లాడేవాడికి ఏమి లేదు, పాపక్షమాపణ. ఆత్మ విరోధంగా మాట్లాడేవాడు
దానికోసం ప్రార్థన చేసినా బలి లేదు, ఇంకా ప్రార్థన ఏంటన్నమాట. అదే ఇర్మియా గ్రంథం. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేసిన పెన్ను అన్నాడు. ఇర్మియా తన సహోదరులు యూదుల కోసం ప్రార్థన చేస్తే ఏంటంట, అలాగే నీ సహోదరుడు మరణకరమైన పాపం చేస్తే, అదే బుద్ధిపూర్వకమైన పాపం చేస్తే నీ ప్రార్థన దేవుడు తెలియక తప్పు చేస్తే నీ మనం వింటాడు, సహోదరునికి ఏమిస్తాడు. సకల దుర్నీతి పాపం అయితే మరణకరం కాని పాపం కలదండి. మరణకరం కాని పాపం, మరణకరం కాని పాపం ఏదన్నమాట బుద్ధిపూర్వకమైన పాపం. దీనికి పెద్ద టైటిళ్ళు, పెద్ద గొడవలు, లక్షల రూపాయలు ఖర్చులు మీటింగులకి, అవునా? ఇక్కడ ఎబ్రీ పత్రిక 26-27 రాసుకుంటే సరిపోదా? సరిపోదా? దానికి పెద్ద టైటిళ్ళు, గొడవలు, డబ్బులు నాశనం చేసి పడేసారు అంత క్రైస్తవులు అనబడేవారు. ధనం 18 దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడు పాపం చేయడని ఎరుగుదు. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకొని కనుక దుష్టుడు అన్ని ముట్టడు. అది ఎవరిని ముట్టడో దుష్టుడు? దేవుని మూలంగా పుట్టినవాడిని ముట్టడు. మనం దేవుని సంబంధాలు మరియు లోకమంతా దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదాం, అవునా? మనం సత్యవంతుడైన వాడిని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి, సత్యవంతుడు ఎవరు? తండ్రిని. సత్యవంతుడైన తండ్రి అయిన దేవుని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనం దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున్న వారమై తండ్రి యందు ఉన్నాం, అంతేనా? ఆయనే నిజమైన దేవుడు. ఇది యేసు ప్రభు చూపిస్తారనుకుంటే చాలామంది చదువుతూ రాక. ఇక్కడ ఏంటి ప్రాబ్లం? చదవటం రాక. చదవడం వస్తే ఏమైంది? ఎవరు? సత్యవంతుడైన ఉన్నాం, ఆయనే నిజమైన దేవుడు. సత్యవంతుడు ఎవరు? తండ్రి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునే ఉన్నాడు. చిన్నపిల్లల విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్త పడండి. విగ్రహాలు మాట్లాడంటే తండ్రి గురించే కదా. మరి యేసు ప్రభు అని చెప్పేసి యేసు ప్రభు దేవుడు అంటాడు అంతే. ఒకసారి మళ్ళా చదువమ్మా, మళ్ళా చదువు అనుమానం వస్తుంది. ఆవేశపూరితంగా ఎవరో రెఫరెన్స్లు ఇచ్చారని అవి కొట్టేస్తే ఎలాగవుద్ది? ఆగక్కడ అంటావు అనమాట. ఆగక్కడది మళ్ళా చదువు అంటే వాస్తవాలు బయటపడతాయి. అవా 5వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞను అనుసరించుటే దేవుని ప్రేమించడం, యేసుక్రీస్తు వచ్చాడనడానికి రుజువులు, సాక్ష్యాలని చెప్పండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడనడానికి సాక్ష్యములు. పరిశుద్ధాత్ముడు, నీళ్ళు, రక్తం, దేవుడు. ఆయనే నిజమైన దేవుడు అంటే మళ్ళీ యేసు ప్రభు దేవుడు అంటే ఉంటాడు. దేవునితో సమానుడు, దేవుని కుమారుడని మనకు పరిచయం చేశాడు. ఇప్పుడు యేసు దేవుని కుమారుడని విశ్వసించేవాడే కదా నిత్యజీవం గలవాడు. యేసు దేవుని కుమారుడని విశ్వసించేవాడు కదా నిత్యజీవం గలవాడు, అవునా కాదా? మరి యేసు దేవుడు అని విశ్వసించేవాడు ఎవడు? ఆలోచించేయండి. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనము, 10వ వచనము, 11వ వచనం. సంఘానికి ఏం చెప్పాడంటే, ఎవరైనా యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదని అన్నాడంటే వాడిని మీ ఇంటి చేర్చుకోవద్దు, వందనాలు చేయొద్దు అన్నాడు. అంతే, అయిపోయిందా పత్రిక? అంతే కదా, మరి ఇంకేముంది? అయిపోయింది. పెద్దనైన నేను ఏర్పరచబడిన
అమ్మగారికి అంటే సంఘానికి శుభమని చెప్పి వ్రాయను. ఆమె పిల్లలకి శుభమని చెప్పి వ్రాయను. అంటే అర్థమేంటి? క్యూరియోస్ అంటే ప్రభువు, క్యూరియా అంటే అమ్మ. అమ్మ అంటే తల్లి కాదు, గుర్తుపెట్టుకోండి. అమ్మ అంటే ఏం కాదు అంటే ఇప్పుడు సంఘాన్ని తల్లితో పోల్చలేదు, గౌరవార్థమైన పదంతో పోల్చాడు అంతే. పెద్దనైనా నేను, ఎవరైనా యోహాను గారు ఏర్పరచబడిన సంఘానికి ఆమె పిల్లలకి శుభమని చెప్పి రాయింది. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుస్తూ మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యాన్ని బట్టి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాం. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరం సమాధానం మనకు తోడగును గాక. తండ్రి వల్ల మనం ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు సత్యం అనుసరించి నడుచుంటా కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. అండర్లైన్ చేయండి. అదే మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏమి సంతోషపడ్డారు? దేని విషయంలో సంతోషపడ్డారు? డబ్బులు ఎక్కువ ఇవ్వడం అంటే, ధనం ఎక్కువ ఇస్తున్న బట్టి సంతోషం వచ్చిందా? సత్యాన్ని అనుసరించడం అంటే వాక్యాన్ని అనుసరించడం బట్టే సంతోషపడ్డారండి. అలా దేవుని వాక్యాన్ని అనుసరించడంలో సంతోషపడ్డారు. సత్యమును అనుసరించి నడుచుండుట లేకపోతే సత్యములో నడుచుండుట కనుకొని బహుగా సంతోషిస్తున్నాను అన్నారు. కాగా సంగమ కొత్త ఆజ్ఞకి రాసినట్టు కాదు కానీ మొదటి కలిగిన ఆజ్ఞ రాస్తూ మనం ఒకరినొకరు ప్రేమించాలని నేను వేడుకుంటున్నాను. మళ్ళీ ఇందులో కూడా ఏమో ఉంచాడు, రెండవ యోహాను రాసిన 2వ పత్రికలు కూడా సంఘం ఏముండాలా? ప్రేమ కలిగి ఉండాలి. మనం ఒకరినొకరు ప్రేమించాలని నేను వేడుకుంటున్నాను. సంఘంలో ఒకరినొకరు ఏం చేయాలా? ప్రేమించాలంటే కనికరం కలిగి సాయం చేయాలా ఆపదలో ఉన్న వాళ్ళకి. మన ఆజ్ఞల ప్రకారం నడిచిటి ప్రేమ 5:3 చెప్పారు కదా యోహాను పత్రికలు, మొదటి పత్రికలు. మీరు మొదలు వినే ప్రకారం ప్రేమలో నడుచుకోవడం వల్లని అన్నది ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరారు. 2వ అధ్యాయంలో చెప్పారు కదా ఆయన, 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్పారు కదా. అదే విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఇక్కడ. అటు వాడే వంచకుడు క్రీస్తు విరోధై ఉన్నాడు. శరీరధారిగా యేసుప్రభు రాలేదనేవాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యాలను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్టు జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు బోధ యందు నిలుచుండగా దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడు దేవుని అంగీకరింపినవాడు. క్రీస్తు బోధ యందు అన్నాడు. అపోస్తుల బోధ అన్నా, క్రీస్తు బోధ అన్నా, ఆత్మ బోధించిన సంగతులన్నా ఒకటే. క్రీస్తు బోధ యందు నిలుచుండగా దాన్ని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడు దేవుని అంగీకరింపినవాడు. ఆ బోధ యందు నిలుచుండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనాను ఈ బోధన తేక అంటే యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అనే బోధన ఎవడైనా తెచ్చాడనుకోండి, మీ ఎంతకు వచ్చిన ఎల్ల వాడిని మీ ఇంటి చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, వందనాలు చేయొద్దు అని అన్నమాట. అస్పార్ జోంటాయ్ అంటే వందనాలు చేసుకోవద్దు అన్నాడు. శుభవానితో వానితో చెప్పేవాడు వాడు దుష్టక్రియల్లో పాలువాడు అవుతాడనమాట. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదనే వాడితో వందనాలు చేస్తే వాడు దుష్టక్రియల్లో పాలుభాగస్తులు అవుతాడు. మనమేమంటాం? ఒకవేళ మనం అదే సంఘంలో వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయారు అనుకోండి, మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? సంఘంలో చాలా మన సంబంధాలు అయితే మన దగ్గర ఉంటారు కదా, వెళ్ళిపోయింది. మనం ఏం చేస్తాం? అబద్ధ బోధలోంచి అబద్ధ బోధకి వెళ్ళిపోయి బెదరు నేను విషయం చెప్తాను, మీరు మరి ఏమనుకోకుండా రమ్మంటారా అంటే, బెదర్ రండి, ఐఎమ్ వెల్కమ్ అంటూ ఉంటాం. నీకు బోధ అర్థమైన తర్వాత మళ్ళీ వెల్కమ్ ఏంటి? ఎలక్కాయలాగా అనొచ్చా? నమస్కారం అంతే, సంబంధం లేదంతే. క్రీస్తు బోధ యందు నిలుచుండలేనితో మనకు సహవాసం అనుకోడు, శుభమంతో వానితో చెప్పకూడదు. అనేక సంగతులు మీకు రాయాల్సి ఉండి సిరాతో కాగితం రాయి మనసు లేక, అనేక సంగతులు మీకు రాయాల్సి ఉండి సిరాతో కాగితంతో రాయి మనసు లేక మీ సంతోషం పారిపోయినట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడా నిరీక్షిస్తున్నాను అన్నాను.
కాబట్టి ఎందుకే ఇంత ఇంత రాశాను ఆయన, ఏదో చిన్న పత్రికనే ఓ 12 వచనాలే రాశాడు ఏంటండి ఆయన. డైరెక్ట్ ముక్కు కలిసి మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన సంఘంతో. ఏం చెప్తాడు ఆయన? మీరు సత్యాన్ని అనుసరిస్తున్నారు, సంతోషం, అయితే ప్రేమ కలిగి ఉండండి. క్రీస్తు శరీరధారిగా క్రీస్తు శరీరధారిగా రాలేదన్న వాడితో సహవాసం ఆ వందలు చెప్పకండి అడిగి అన్నాడు. అంతే, నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు. అంతే, అయిపోయిందా? అయిపోయింది. మనకు కూడా పత్రిక అయిపోయింది. ఆయన అక్కడ చెప్పాడు, మనకి ఇక్కడ అయిపోయింది. ఏర్పరచబడి నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు. సహోదరి ఏర్పరచబడిన ఈవిడ స్త్రీ అయితే ఆవిడ మరొక స్త్రీ, సంఘం. అవునా? అదే సంఘం స్త్రీతో పోల్చాడనమాట. అదే క్రీస్తు భార్యతో పోల్చాడా, పోల్చలేదా? సహోదరి పిల్లలంటే మరో స్థానిక సంఘం యొక్క సోదరులు అన్నమాట, సంఘం. ఒక ఆయన మరియమ్మ అన్నాడంట. ఏదో చెప్పాలి, కొత్త చెప్పొద్దు, మూల భాషలో చెప్పండి. ఈ పదం మూలంలో ఏముందో చెప్పండి, బాగుంటుంది. అంటే ఒరిజినలే కదా, అవునా? ఆ ఒరిజినల్ చెప్పండి, అంతేగాని కొత్తది ఏది మాట్లాడదామని ఆలోచించకండి, ఏదైనా సరిలేక ఇబ్బంది. రైట్. యోహాను రాసిన 3వ పత్రిక, అది కూడా 14 వచనాలు. 8వ వచనం అండర్లైన్ చేసుకోండి, సరిపోద్ది. అది ఎవరైనా మనం సత్యమునకు సహాయం ఉన్నటువంటి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నామన్నాడు. ఏమి లేదు ఇక్కడ. ఒకడు సంఘంలో వాడు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడంట. ఎవడాడు? ఇద్దరున్నారు, మరి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అక్కడ దెయోత్రెఫే, తర్వాత దెయోత్రెఫే. వాడు ఏం చేస్తున్నాడంటే ఆటంకపరుస్తున్నాడు, సంఘం నుండి వెలివేస్తున్నాడండి జనాన్ని ఇష్టమైనట్టు. వాడికి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఒకలాగా, వాడికి అనుకూలం లేనంటే వాళ్ళని ఒకలాగా చేసేస్తున్నాడంట. చూడండి అక్కడ 10వ వచనం. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదురుచు, అది సాలట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తూ సంఘములో నుండి వారిని వెలివేస్తున్నాడు. ఆడు ఒక్కడే వేయాలా, సంఘం అంతా వేయాలా? వీళ్ళంటే సంఘం అంతా ఆలోచించి వేయాలి. ఏ దేహద్రవ్య అనేవాడు మొత్తం తన ఆధిపత్యం చేస్తున్నాడు సంఘం మీద. వాడు దుష్టుని సంబంధం వాడు గురించి చెప్పాడు అనమాట. వెలివేస్తున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకుందని అన్నాడు. అంతే. కాబట్టి ఈయన గాయకు రాస్తున్నాడు అన్నమాట. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? తన స్నేహితుడైన గాయకు అని చెప్పడం జరిగింది. పెద్దనైన నేను సత్యాన్ని ప్రేమించి ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి, అంటే ఇది ఒక పిలోమోనుకు రాశారు కదా పౌలు గారు, అలాంటి పత్రిక. పిలోమోనుకు ఎలాగైతే రాశాడో అది సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. ఇక్కడ ఒక చెడగొట్టేవాడి కోసం మాట్లాడారన్నమాట. కాబట్టి పెద్దనైన నేను సత్యాన్ని బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనకు శుభమని చెప్పారు ఆయనది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్తున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? శరీరమా, ఆత్మ. మన ప్రార్థనలు అన్నీ ఏంటి? ఎంతసేపు వాళ్ళు పుట్టారు, వీళ్ళు పెరిగారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు ప్రార్థన అది మొత్తం అయిపోద్ది అంతే. ఇంతకీ పౌలు గారు చెప్పినట్టు వాళ్ళ ప్రేమలో వేరుపారాలని కానీ, అవునా, క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారాలు కానీ, వారు ఆత్మ సంబంధంగా బలపడాలని కానీ, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కానీ, అవునా, వారు ఆత్మఫలాలు ఫలించాలని కానీ, ఇలాంటి ప్రార్థనలు ఏముండవు. మాట్లాడితే ఏంటి? ఉద్యోగం కొరకు, వ్యాధి కొరకు, ఆరోగ్యం కొరకు, అవునా, ఇవన్నీ. ఇంకా ఇదే నిండిపోతే ఇంకా ఆత్మ సంబంధమైన స్థితి ఏది? వాటి కోసము ప్రార్థన చేయాలి, భౌతికమైన అవసరాల కోసము ప్రార్థన చేయాలి. కానీ ఆత్మ సంబంధమైనది ప్రాముఖ్యమై ఉండాలి. భౌతిక సంబంధమైనవి
జస్ట్ జ్ఞాపం చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది. నేను వారిని అనారోగ్యంలో ఉన్నవారిని, ఇబ్బందులు ఇరుకులు ఉన్నవారిని అది జ్ఞాపం చేసుకోండి అంటే సరిపోతుంది. నీ ఆత్మ వర్ధిల్తున్న ప్రకారం చూసారా, ఒక సహోదరుడు మరో సహోదరుడు ఏం చూస్తాడో, ఆత్మ వర్ధిల్లడం చూస్తాడా, ఏం చూస్తాడో? ఆత్మ. నువ్వు అన్ని విషయాలు వర్ధిల్తూ సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నావు. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక నీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించారు. ఆయన గురించి సహోదరులకు సాక్ష్యం చెప్పారంట, గాయ గురించి. కానీ యోహాన్ చెప్తే యోహాన్ గారు చాలా సంతోషపడ్డారంట. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదనమాట. అర్థమైందా? కాబట్టి నా పిల్లలు సత్యం అంటే సంఘం అన్నమాట. అది నా పిల్లలు సత్యం అంటే ఆయన సంఘాన్ని అలా మాట్లాడుతున్నాను అనమాట. నా పిల్లలు అంటే ఆయన యొక్క ద్వారా రక్షించబడడం లేదు, లేకపోతే ఎవరి ద్వారా అయినా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు ఇంటికన్నా నాకు ఎక్కువైన సంతోషం లేదన్నమాట. తిమోతిని ఎలాగైతే నా కుమారుడు అన్నాడో అలాంటిది అనమాట. ప్రియుడ, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసిన అలా విశ్వాసం తగినట్టుగా చేస్తున్నావు. ఏం చేశాడు ఈయన? పరదేశులకి సహాయం చేశాడు. వారిని ప్రేమను గురించి సంఘం ఎదుటి సాక్ష్యం ఇచ్చారు. అది ఏముంది ఈయనకి? గాయకి ఏముంది? ప్రేమ ఉంది. దేమోత్రేయకి ఏముంది? సంఘాన్ని చెడగొట్టే స్వభావం ఉంది. గాయకేమో అర్థమైందండి, సహోదరుని ప్రేమించే గుణం ఉంది. దేవోత్రేపకి ఏమేముంది? సంఘాలని ఏలేసే చెడ్డ గుణం ఉంది. వాళ్ళు ఇష్టమైనట్టు ప్రవర్తించే గుణం ఉంది. వారిని ప్రేమ గురించి సంఘం ఎత్తుకు సాక్ష్యం ఇచ్చారు. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామమునితో బయలుదేరు కనుక దేవునికి తగినట్టుగా నువ్వు సాగనంపిన ఎడల నీకు యుక్తంగా ఉండను, అంగీకారయోగ్యంగా ఉండను. మనం సత్యమునకు సహాయంలో ఉన్నట్టు అటు వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. అది గాయతో ఏం చెప్తున్నాడు? మనం సత్యమునకు సహాయమైనట్టు అట్టి వారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాం. సంఘంలో నేను సంఘమునకు ఒక సంగతి రాసేదాన్ని. అయితే వాళ్ళు ప్రధానత్వం కోరుచున్న దైవత్రేపే మమ్మల్ని అంగీకరించట్లేదు. సంఘంలో ప్రధానత్వం కోరుకునేవాడు ఏం చేయడు? మంచి కార్యక్రమాల్ని అంగీకరించలేడు. దైవత్రేపే మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని కూర్చి చెడ్డ మాటలు వదులుతూ అది చాలనట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక, సహోదరులు చేర్చుకోకుండా వారిని చేర్చుకోవడం మనసు గలవారిని కూడా, సహోదరులు చేర్చుకుని మనసు గలవారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆటంకపడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు సంఘాలు అక్కడక్కడ, చూసుకోండి. సహోదరుని చేర్చుకునే మనసు కలిగిన వారుగా ఉండాలి తప్ప సహోదరుని చేర్చుకోలేని మనసు అది వ్యర్థమై ఉంటుంది. అది సహోదరుని చేర్చుకుని సహాయం చేయాలో వద్దా? సహాయం చేయాలో వద్దా? వాడు సంఘంలో ఉన్న సహోదరులు మనం చేర్చుకుని వాళ్ళకి సహాయం చేయాలి. లేకపోతే అది భోజన పానీయాలే మాట్లాడేది, వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయాలి. అలాగూ చేర్చుకునే మనసు గలవాడిని కూడా ఆటంకం చేసేస్తున్నాడు అంటాడు. సంఘములో నుండి వారిని వెలివేస్తున్నాడు, ఆటంకపరుస్తూ. ఏది? సహోదరుని చేర్చుకుంటున్న వారిని ఏం చేస్తున్నాడంటే సంఘంలో వారిని నా అనుమతి లేకోకుండా ఎందుకు చేర్చుకున్నా, ఆయనకి ఎందుకు సహాయం చేసావు, ఈయనకి ఎందుకు సహాయం చేసావు, అవునా, నన్ను అడగాలి కదా అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే సంఘంలో ఉన్న వాళ్ళని వెలేసేస్తున్నాడంట. అప్పుడు చెప్తున్నాడు వారి గురించి. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకుంటాను. పౌలు గారు అన్నాడు కదా అలాగా. ప్రియుడా, చెడు కార్యం కాక మంచి కార్యం మనిషిని నడుచుకోను. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు అండర్లైన్ చేయండి. దేవత్రేపేవాడు దేవుని సంబంధ కాదు, అవ్వా సంబంధి. దేవుని సంబంధి కీడు చేయడు, అవునా? దేవుని సంబంధి ఏం చేయడు?
మేలు చేస్తాడు. సహోదరులకి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఇప్పుడు దెమేత్రి, దెయోత్రేపే వేరు. దెమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాము, మా సాక్ష్యం సత్యమందని నీవు ఎరుగుదువు. దెమేత్రే అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యం పొందాడంట ఆయన. చూసారా, సంఘంలో అద్భుతమైన మనుషులు ఉన్నారు. దైవ కార్యక్రమాలని, అదే సహోదరుల్ని మంచి పనులు చేసే విషయంలో ఆటంకపరిచి వెలేసే వాళ్ళు ఉన్నారు. సంఘము దేవుందని గుర్తుపెట్టుకో. సంఘం ఎవరిదే? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు, గుర్తుపెట్టుకో. భయమే వేస్తుంది నాకు. వేరే స్థానిక సంఘానికి సంబంధించి వక్రమైన సలహాలు ఇచ్చే విషయంలో వక్రమైన సలహాలు ఎప్పుడు నా జీవితంలో ఇవ్వను నేను. ప్రభు సంఘాలు ఎప్పుడు కూడా వర్ధిల్లాలి, అంతే. మనం వాక్యానుసారమైన సలహాలే ఎవరికైనా ఇవ్వాలి. నీకు అర్థమైంది? అర్థం అవ్వలేదు. సంఘం ఎవరిదే? దేవుంది. మన వాళ్ళు ఇడిపోకూడదు, అభ్యంతరాలు మన వాళ్ళు రాకూడదు. వాడు సముద్రంలో పడిపోవడం మంచిది అన్నాడు. అవునా? రైట్. చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. గాయలాగా దెమేత్రిలాగా ఉండాలి తప్ప ఎవరిలాగా ఉండకూడదు? దెయోత్రేఫేలాగా ఉండకూడదు. సంఘాన్ని పాడు చేసేవాడు అలాంటి వాడు. మా సాక్ష్యం సత్యమంది నువ్వు ఎరుగుదు. అనేక సంగతులు నీకు రాయాల్సి ఉంది, కానీ నీ ఎర్రతో కాలంతో నీకు నీకు ఇష్టం లేదు. మళ్ళీ ఆయన కూడా అదే చిన్నది ఎందుకు రాశాడు అర్థమైందా? కొద్దిగా ఎందుకు రాశాడు అర్థమైందా? ఏంటంటే ఆయన అంతంత రాసి ఇది కూడా పత్రిక అనాల్సి వచ్చింది. అవునా? అందులో కలిపేస్తే సరిపోద్ది కదా. మొదటి ఆహంలో కలిపేస్తే ఏదో 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు వస్తాయిగా, అయిపోద్దిగా. ఇది కూడా పత్రిక, ఇది కూడా పత్రిక అంటే అవును. విషయం షార్ట్కట్లో చెప్పాడు. అవునా? చెప్పి నేను వస్తానని చెప్పాడు అంతే. ఆయనకి సిరాతో కాలంతో రాయటం ఇష్టం లేదంట. శీఘ్రంగా నిన్ను నిరీక్షిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడకూడదు. అది బాగుంటుందా? సిరాతో బాగుంటుందా? సిరాతో అంత రాయలేము, మన హృదయంలో ఉన్నాయి అన్నీ కూడా. ముఖాముఖిగా మాట్లాడుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది కదా. అలాగనే ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు ముఖాముఖి మాట్లాడు, నీకు సమాధానం కలుగును కాక. మన స్నేహితులు నీకు వందనాలు చెప్తున్నారు. నీ ఎద్దనున్న స్నేహితులకు పేరున వరుసన వందనాలు చెప్పు. కాబట్టి గాయి ప్రభునందు ఉన్నవాడే యోహాను స్నేహితుడు అన్నమాట. కాబట్టి ఎందుకు రాశాడనమాట? గాయిని అభినందిస్తూ, అర్థమైందా? గాయిని ఏం చేశాడు? అభినందిస్తూ, దెయోత్రేపుని ఖండిస్తూ, దెయోత్రేపుని ఖండిస్తూ, వారు చేసే కార్యాలను ఖండిస్తూ, ముఖాముఖ దెమేత్రిని మళ్ళా అభినందిస్తూ నేను ముఖాముఖిగా మాట్లాడతానని తెలియపరిచాను అన్నమాట. అర్థమైందా? అర్థం లేదా? రైట్. కాలం అంతా ఒకటే రాసుకోండి, సరిపోద్ది. మీకు బుక్ ఎందుకు ఇచ్చాను తెలుసా? ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, టైం ఏంటి, అవన్నీ రాసుకోవడానికి. కాలం నేను చెప్తే మళ్ళీ అంటారు అదే కాలం అంటారా, ఇంకో సంవత్సరం కలుగుతాను అంటారు. ఎందుకు వచ్చిన గొడవ? కాలాలు సమయాలు మనకు సంబంధం లేదు. మొత్తం మీద సందేశం మన సంఘాలకు రాయబడింది. అవునా? ఆ సందేశం ఇవాళ మనం అన్వయించుకోవాలి. మొదటి యోహాను పత్రిక ద్వారా నేర్చుకున్నది ఏంటి? దేవుని యొక్క వెలుగులో అనగా ప్రేమ కనికరం ఇవన్నీ కలిగి ఉండి మనం నడవాలి. సహోదరులు ద్వేషించిన చీకట్లో ఉన్నట్టే, సహోదరులు ద్వేషించిన మరణంలో ఉన్నట్టే. యేసుక్రీస్తు శరీరధారిగా అనేది అక్కడికి సంబంధించిన సమస్య. అది వచ్చాడు రాలేదనే సమస్య అక్కడికి సంబంధించింది. మనకి ఇప్పుడు అదేం లేదు. కాబట్టి సహోదరుని ప్రేమించాలి. ప్రేమ కలిగిన వాడే దేవుని సంబంధి, ప్రేమ లేనివాడు అపవాది సంబంధి అని చెప్పేసి యోహాను రాసిన 2వ పత్రిక. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదన్న వాడితో వాడిని ఇంటికి చేర్చుకోవద్దు, వందనాలు చెప్పొద్దు. అర్థమైందా? 3వ పత్రిక గాయిని అభినందిస్తూ
దేయోత్రేఫను వారు చేస్తున్న కార్యాలను ఖండిస్తూ దేమేత్రేయును అభినందిస్తూ రాశాడు. అర్థమైందా? మీకు పుస్తకాలు వివరించవు, పుస్తకాలు విషయాలు విడదీస్తాయి తప్ప ఏం చేయవు, వివరించవు. కాబట్టి విషయాలు అర్థం చేసుకుని స్థానిక సంఘాలని అపోస్తుల బోధ ప్రకారంగా ఆరాధించేటట్టుగా, అపోస్తుల బోధ క్రమంలో సంఘాలను నడిపించేటట్టుగా చేయగలిగితే మీరు దేవుని సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం కాబట్టి మాకు ఆనందంగా ఉంది. కొన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్నా కానీ వాక్యం నేర్చుకున్న మీరందరూ కూడా అదే విధంగా సంఘాలు నడిపించగలిగితే దేవుడు సంతోషపడతారు. అలా స్థానిక సంఘాలను కట్టి మనం నడిపించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ ఉన్నాను.